1,04,00,000 సంతకాలు. అక్షరాల 1,04,00,000. కోటి సంతకాలు ఎవరు పెట్టారు? మీరే పెట్టుంటారు, మీలాంటి వాళ్ళే పెట్టుంటారు. ఆధార్ కార్డులు సబ్మిట్ చేయండి చూద్దాం. 1,00,00,000 మెంబర్స్ కి కింద ఆధార్ కార్డులు రాయమని చూద్దాం. అంటే అది పట్టుమని 10% కూడా నిజం ఉండవు. అంటే దాదాపు 1,00,00,000 కుటుంబాలు సంతకాలు పెట్టినట్టే. ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు, అది వదిలేసి రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. ఇదే ఇప్పుడు ఆ ముగ్గురి వెన్నులో వణుకు పుట్టించింది. అర్జెంటుగా రోడ్డెక్కాలని, జగన్మోహన్ రెడ్డిని అడ్డదిడ్డంగా తిట్టాలని, సైకో భాష, పీకుడు భాష వాడాలని ఆ ఇద్దరికి ఆదేశాలు వచ్చాయి. నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. భయభ్రాంతులు గురి చేసినా కూడా భయపడకూడదు. అఫిషియల్ దేనికి పనికిరాని ఎదవలు అనాలి. అంతే, రోడ్డెక్కిన లోకేష్ జగన్మోహన్ రెడ్డిని వాడు వీడు అంటూ సైకో అంటూ రెచ్చిపోయారు. సారీ, ఆ సైకోని ఆలోచించమని. ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. రెడ్ బుక్ లో 3 పేజీలే అయ్యాయని, ఎర్ర బుక్ లో 3 పేజీలని, ఇంకొన్ని చాలా పేజీలు, ఇంకా 97 పేజీలు మిగులున్నాయని. ఆ టెన్షన్ నాకు ఉందిరే. అటు పవన్ కళ్యాణ్ తాను డీసీఎం అన్న విషయాన్ని మర్చిపోయి గల్లీ లీడర్ కంటే దారుణమైన భాషతో రెచ్చిపోయారు. తాట తీసేస్తా, రోమాలు పీకేస్తా, చేతిలో గీతలు చెరిపేస్తా అంటూ ఊగిపోయారు. అన్నా, నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుకుంటాకి సచ్చుండేవాన్ని. అయితే దోచుకో, పంచుకో, తినుకో, ఇవి తప్ప ఇంకేమీ పట్టవు. ఎన్ని రేపొద్దున తీసుకున్నోని మాత్రం మనం అధికారం లేకొచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళలో ఉంటారు. అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేము ఏం చేస్తామంటే, వచ్చినప్పుడే మీరేం పీకలేదు, మరి ఏం మాట్లాడతారు ఇప్పుడు? అన్నా, నువ్వు అట్లా అనొద్దన్నా. రోమాలు కూడా తీసేస్తారు, వెంట్రుకలు కూడా లేకుండా చేస్తారు, అన్ని పీకేస్తానని అంటున్నారు. సార్, మా రోమాలు మేము పీక్కోలేము. నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను సార్, మా రోమాలు మేము పీక్కోగలం, మాకు చేతులు ఉన్నాయి. దయచేసి అంత గట్టిగా ఆయన చెప్తున్నారు, అంత వార్నింగ్ ఇస్తున్నారు. దయచేసి గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉన్నావు? దయచేసి పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేసుకున్నా, అయ్యా మీరు దయచేసి స్క్రిప్ట్ రైటర్ మార్చుకోండి. మీ గురువు గారేం లేత కాదు బాబు, ఆయన ముదిరే. నారా లోకేష్ గారు, మా దిష్టి చుక్క మంత్రి గారు, దయచేసి ఆ స్క్రిప్ట్ రైటర్ ఏమన్నా మార్చుకోండి. ఎగిరెగిరి వస్తున్నారు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? పేద ప్రజలనేమో నాశనం చేశాడు ఆంధ్రప్రదేశ్ లో. మళ్ళీ సత్యహరిశ్చంద్రులాగా నీతులు చెప్తున్నాడు. ఏమని? నాకు ఒక కళ ఉందని. మాకు ఒక కళ ఉంది, జగన్మోహన్ రెడ్డిని జైలుకి వెళ్ళాలని నాకు కూడా కళ ఉంది. ఈ రోజు మళ్ళీ నెక్స్ట్ 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి. ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ అత్యధిక మెజారిటీతో 151కి మించి 200 స్థానాలకు పైగా స్థానాలకు పైగా గెలిచి 200 స్థానాలకు పైగా గెలిచి. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఆ రోజా ఉందే కోతి మొహంది, అది డాన్స్ వేసుకుంటా అయ్యా మాటలు, అటువంటి మాటలు మాట్లాడతారండి. ఒకరు తాళి కడితే ఇంకొకరు చేసేదాన్ని ఏమంటారో మీరే చెప్పాలి. ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేదే అదే. ఎవరు మాట్లాడతారు? కాగితాలు ఏరుకున్నాలైనా శుభ్ర మర్యాద బతుకుతారు, కానీ అటువంటి మాటలు కాదు. అమ్మో ఆల్కో దండం బాబు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అయ్యేం డాన్సులు, అయ్యేమి అసలు ఏమన్నా పద్ధతిగా ఉన్నాయా? అంటే అది చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన